హలో వ్యూయర్స్, రీసెంట్గా మా ఫ్రెండ్స్తో కలిసి శబరిమల యాత్ర చేశాము. ఆ హరిహర సుతుని దీవెన కోసం ఇరుముడి కట్టుకొని మా ప్రయాణం స్టార్ట్ చేశాము. ఆ స్వామివారి దర్శనం మరియు శబరిమల యాత్ర అందాలు మీకు చూపించాలని మా ఈ చిన్న ప్రయత్నం. మా ఈ ప్రయాణంలో భాగంగా మిర్యాలగూడ నుండి స్టార్ట్ అయ్యి అద్దంకి మీదుగా హైవే చేరాం. ఆ శబరిమల యాత్ర ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇక్కడి కొండలు, కొన్ని వందల సంవత్సరాల వయసు గల పెద్ద చెట్లు, రబ్బర్ చెట్లు, దూరంగా ఉన్న మంచు, చల్లటి గాలి, ఎటు చూసిన ప్రకృతి పచ్చగా, కొండలన్నీ అలరారిపోతుంది. స్వచ్ఛమైన ప్యూర్ ఆక్సిజన్. అదిగో శబరిమల అంటూ మా ఈ ప్రయాణం సాగుతుంది. నిజం చెప్పాలంటే ఆ డ్రైవింగ్ కూడా ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్. మేము ఈవినింగ్ వరకు ఇంటికి చేరి అక్కడే ఫ్రెష్ అయ్యాము. హారతి సేవించి మా ఫుడ్ ప్రిపరేషన్స్ చేసుకొని తినేసి మళ్ళీ మా ప్రయాణం మొదలుపెట్టాము. అక్కడి నుండి శబరిమల ఘాటి సెక్షన్ తీసుకొని ఆ అటవీ ప్రాంతంలో మా ప్రయాణం కొనసాగిస్తున్నాము. ఫైనల్గా ఆ శబరిగిరి శివచంద్రుడు చేరాము. మా వెహికల్ని తెలంగాణ పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేసుకొని మేము ఫ్రెష్ అయ్యాము. మా అదృష్టము, మేము ఎర్లీగా శబరిమల శివం టెంపుల్కి చేరి ఇక్కడ అందాలు అసలు చూడండి, అసలు ఎలా ఉందో. మంచుతో ఉన్న ఆ శబరినాథుడి పుణ్యస్థలం. ఇక్కడి నుండి ఆ ట్రావెన్కోర్ వారు ఏర్పాటు చేసిన బస్సులో పంబకి చేరాము. చూడండి ఆ పంబా నది. ఆ పంబా నది యొక్క సౌందర్యం, ఎందరో ఋషి పుంగవులు స్నానమాచరించిన పుణ్య నది. ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి. మనకు అవసరమైన వస్తువులు ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. రిటర్న్ లో మనం స్వామివారి అభిషేకపు నెయ్యి ప్రసాదంగా స్వీకరిస్తాం కాబట్టి ఆ నెయ్యిని తీసుకెళ్ళటానికి ఒక నెయ్యి గిన్నె, ఇరుముడికి మనం అటు ఇటుగా కదలకుండా ఒక బెల్ట్, ఒక వాటర్ బాటిల్, ఇతర వస్తువులు, కావాల్సిన వస్తువులు మనకి ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. మేము వచ్చినప్పటి నుండి రెయిన్ చాలా ఉంది. మేము రెయిన్ కోట్స్ క్యారీ చేశాము. పంబా నుండి మా నడక ప్రయాణం స్టార్ట్ చేశాం. చాలా మంది భక్తులు, స్వాములు తమ తమ ఘోషణలతో ఆ ధర్మశాస్త్ర అయ్యప్పను దర్శించుకోవడానికి వస్తున్నారు. చిన్న పెద్ద, ముస్లిం ముతక అని తేడా లేకుండా ఆ స్వామి వారిని దర్శించుకోవడానికి స్వాములందరూ కలిసి వస్తున్నారు. ఇది కాలినడకన వెళ్లే దారిలో గవర్నమెంట్ వారు ఇచ్చే ఆయుర్వేదని
ఇది తాగితే బాడీలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి అండ్ చాలా బాగుంటుంది కూడా. ఫైనల్గా ఆ అనాథ రక్షకుడి సన్నిధానాన్ని చేరారు. ఇక్కడ భక్తులందరూ తమ తమ కోరికలను, బాధ్యతలను పెట్టి ఆ ఇల్లాలి వీరుడిని దర్శించుకోవడానికి తరలి వస్తారు. అదిగో అది ఆ పరంజ్యోతి రూపుడి గర్భగుడి. ఆ అలంకార ప్రియుడి దయ వలన మాకు దర్శనం బాగా జరిగింది. నా తిరుగు ప్రయాణం మొదలుపెట్టాము. రిటర్న్లో మేము వస్తుండగా ట్రాక్టర్లు డ్రైవ్ చేయడం చూసాం. మాకు చాలా విచిత్రంగా అనిపించింది. కిందకు వెళ్ళేటప్పుడు ట్రాక్టర్లు రివర్స్లో వెళ్తాయండి. వెల్ ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ అయితేనే అవి హ్యాండిల్ చేయగలరు. వావ్, సూపర్ కదా. Viewers, for watching my full video, please encourage, like, share and subscribe. Thank you very much.